సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష 17వ రోజుకు చేరుకున్నది. ఆయన ఆరోగ్యం క్షీణించిపోతున్నది. దేశమంతా ఆందోళనకు గురవుతున్నది. అయినా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం నోరి మెదపట్లేరు. మరి ఎందుకింత మౌనంగా ఉన్నారో అర్థం కాదు. దేశంలో యువత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నది. చూస్తున్నాం మనం. ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ గవర్నమెంట్ లో మంత్రి, ప్రధాని మోడీ మంత్రివర్గంలో ఉన్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాస్త అధర్మేంద్ర ప్రధాన్ గా మారాడని ఈరోజు యువత ఆగ్రహంతో ఉన్నారు. విద్యార్థులు, యువత తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. లక్షలాది మంది యువతీ యువకుల జీవితాలతో చెలగాటమాడినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు. పేపర్ లీకేజీల పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే హక్కు నీకెవరిచ్చారు అని అడుగుతున్నారు. మరి మోడీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే ప్రధాని మోడీ ఎందుకింత మౌనంగా ఉన్నారు? ఎవరు అడగక ముందే మంత్రిని రాజీనామా చేయమని కోరి ఉండాల్సింది. రాజీనామా చేయకపోతే తొలగించి ఉండాల్సింది. ఇవేం చెయ్యకపోగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేస్తున్న సమయం. ఈ ఆందోళనకు మద్దతుగా ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త, ఇంజనీర్ అయినటువంటి మెగసెసే అవార్డు గ్రహీత అయినటువంటి సోనం వాంగ్చుక్ కొండల్లో గుట్టల్లో నివసించేటువంటి ప్రాంతం నుంచి వచ్చి ఢిల్లీ నడిబొడ్డున వీరి ఆందోళనకు మద్దతుగా తాను నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నారు. 17వ రోజు ఈ రోజుకి. నేను స్వయంగా ఢిల్లీ వెళ్లి సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించాను. వారిని కలిశాను. వారికి సంఘీభావం తెలియజేశాను. దేశంలో యువత మొత్తం సంఘీభావం తెలియజేయాల్సిన సమయం. సంఘీభావమే కాదు, పోరాటంలోకి దిగాల్సినటువంటి సమయం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళందరూ పోరాటానికి పూనుకోవాల్సినటువంటి సమయం. ఎందువల్ల ఒకవైపు లక్షలాది మంది విద్యార్థులతో వారి కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి మంత్రి మాట్లాడట్లేడు. తన మంత్రివర్గంలో మంత్రి ఇంత బాధ్యతారహితంగా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడట్లేరు. ఈ మౌన మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా దాపురించిన ఫలితం అయింది. రేపు సోనం వాంగ్చుక్ జీవితం ఏమైపోయినా పర్వాలేదా? స్వయంగా నేను చూశాను. వేలాది మంది విద్యార్థులు రోజు ఆ నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ తీవ్రమైనటువంటి ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘం ఆ సంఘం అనే తేడా లేదు. రకరకాల రాజకీయ అభిప్రాయాలతో ఉన్నవాళ్ళు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని సంఘీభావం తెలియజేస్తున్నారు. మధ్యాహ్నం కూడా వందలాది మంది అక్కడ చెమటలు గక్కుతూ కూడా ఉద్యమానికి సంఘీభావంగా, నిరాహార దీక్షకు సంఘీభావంగా నిలబడుతున్నారు. ఇంత జరుగుతున్నా మరి ఆ ఢిల్లీ నగరంలోనే ఉన్న ప్రధానమంత్రికి ఎందుకు సోయలేదు? ఎందుకు స్పృహలోకి రాలేకపోతున్నారు ఆయన? ఈ దేశంలో ఆధునిక చదువులు చదువుకున్న యువతీ యువకులు ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున ఆందోళనలో పాల్గొంటున్న వాళ్ళు. మరి వారి చదువులకు విలువ లేదు, వారి విజ్ఞానానికి విలువ లేదు, యువత శక్తి సామర్థ్యాలకు విలువ లేదు. ఓట్లు వచ్చినాయి, ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి, ఒకసారి బీజేపీకి అధికారం వచ్చింది కాబట్టి 5 ఏళ్ల దాకా ఎవరు అడగరు కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? ప్రజల జీవితాలతో చెలగాటమాడినా చెల్లుబాటు అవుతుందా? ఏమిటి బాధ్యతారహితమైనటువంటి వైఖరి? అంతేకాదు, ఇంతటి తీవ్రమైనటువంటి ఆందోళన జరుగుతున్న సమయంలో మరి దేశంలో గొప్ప గొప్ప సెలబ్రిటీలని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు, కవులు, రచయితలు ఉన్నారు. మరి వారంతా నోరు విప్పాల్సిన సమయం, గళం విప్పాల్సిన సమయం, ఈ ఉద్యమానికి అండగా నిలవాల్సినటువంటి సమయం. మనం చూసాం. ఒకప్పుడు వరదలు వచ్చినాయనంటే సినిమా హీరోయిన్లు రోడ్ల మీదకి వచ్చి జోలిపెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేసి వరద బాధితులకు సహాయంగా ప్రకటించేవారు. ఇప్పుడు ఇది వాటిని మించినటువంటి సమస్య. ఇంత తీవ్రమైనటువంటి సమస్య మీద దేశంలో యువత ఆందోళన చెందుతుంటే, ప్రముఖ అక్కడ నిరాహార దీక్షలో ఉంటే, ప్రాణత్యాగానికి సిద్ధమనే పద్ధతుల్లో ఈరోజు ఉద్యమం కోసం నిలబడతా ఉంటే, మరి ప్రముఖులు అనేవాడేవాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు, సెలబ్రిటీలుగా, ప్రముఖులుగా ఎదిగిన వాళ్ళు, వీళ్ళంతా ఈ ఉద్యమంతో అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత లేదా? అందరూ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. యువతి యువకుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కార్మికులు, రైతులు, కూలీలు అన్న తేడా లేదు.
అందరూ కలిసి నడవాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం అడిగితే ఇచ్చే స్టేజిలో లేదు ఇప్పుడు. అసలు ఆందోళనలు చేసినా నోరు మెలిపే స్టేజిలో ప్రధానమంత్రి లేరు. మెడలు వంచడానికి సిద్ధపడే పద్ధతుల్లో తమ బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆ రూపంలో రంగంలోకి దిగాల్సిన అవసరం